మరి నిజం చెప్తున్నప్పుడు మీరు ఏం చేయాలి? ఎవరికి వేస్తారు? ఇంతకుముందు ఎవరికి వేసారు? కాంగ్రెస్ వేసి చూసారు, బీఆర్ఎస్ కేసు చూసారు. మరి ఏమన్నా మార్పు జరిగిందా మీ కాలనీలో? 7 రోడ్ ఆడనే ఉంది, 7 మోరీలు ఆడనే ఉన్నాయి. నేను లాస్ట్ టైం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇక్కడ వచ్చి తిరిగి, ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లనే పెట్టిరు. అవునా కాదా? ఎలక్షన్స్ అప్పుడు తిరిగినప్పుడు ఏమన్నారు? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, పని చేస్తాం అని. కానీ 7 ఆడనే ఉంది. కొద్దిగా అక్కడ మనం వేసే స్ట్రీట్ లైట్లు, రోడ్లు, మనం కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి పనులే కొద్దిగా అభివృద్ధి అయినా తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసేటివన్నీ కూడా 7 ఆడనే ఉన్నాయి. కాబట్టి మీ అందరికీ దయచేసి ఒకటే విషయం అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను. గతంలో చాలాసార్లు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి చూసినాం, బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చి చూసినాం. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కాబట్టి ఒక్కసారి మంచి అవకాశం వచ్చింది. ఈసారి అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలి. ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని మున్సిపాలిటీలలో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తేనే మరి అభివృద్ధి సాధ్యమవుతుంది అనేది ప్రజలలో వచ్చినటువంటి ఆలోచన. ఈరోజు ప్రజలే చెప్తున్నారు. మనం అడుగుతుంటే కూడా చాలామంది అంటారు, ఈసారి మేమే అనుకున్నామమ్మా, బీజేపీకి వేద్దామనుకున్నాం, బీజేపీకి వేస్తున్నామని చెప్తున్నారు. ఎవరిని అడిగినా కూడా బీజేపీకి, మోదీ గారికి ఓటేయాలనుకుంటున్నాం అనేది స్పష్టంగా చెప్తున్నారు. మీరు అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, ఇక్కడ నిలబడ్డటువంటి కావ్య కూడా మరి ఆషామాషి అభ్యర్థి కాదు, ఒక గ్రాడ్యుయేట్ చేసినటువంటి అభ్యర్థి, మంచి చదువుకున్నది. మీరు కనుక ఓటేసి గెలిపిస్తే తప్పకుండా అందరితో పోరాడి ఇక్కడ అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. అవకాశాన్ని మీరు మిస్ చేసుకోవద్దు. నిజంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి వచ్చి ఓటేయమని చెప్తే మీరు ఒకటే అడగండి, ఈ 2 సంవత్సరాలలో వాళ్ళు చేసింది ఏముంది, మీరు ఏం చేసిరని మేము ఓటేయాలి. నిన్న కూడా చాలా దగ్గరలో మేము ప్రచారం చేస్తుంటే మహిళలందరూ బోరు నేడుస్తున్నారు. గత ప్రభుత్వం పింఛన్లు ఇస్తా అన్నది, వాళ్ళు కొద్దో గొప్ప ఇచ్చినుండ్రి కొంతనన్నా. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇచ్చిన 2,000 అయినాయి, 2,000 4,000 చేస్తున్నారు. 4,000 లేవు, 400 పింఛన్లు కూడా ఎక్కడ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఎవరికైనా పింఛన్లు వస్తున్నాయా? కొత్త పింఛన్లు ఎవరికైనా వస్తున్నాయా? ఎవరికైనా ఇస్తుర్రా? వితంతువులు కూడా చాలా మంది అప్లికేషన్లు పెట్టుకున్నామని మేము జిరాక్సులు తీయడానికే సరిపోయినాం, కానీ మాకు మాత్రం పింఛన్ వస్తలేదని చెప్పి ఏడుస్తూ ఉన్నారు. మరి ఇక్కడ చాలా మంది ఇళ్లలో ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,000 రూపాయలు ఇస్తానని కాదు మమ్మల్ని గెలిపిస్తే 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇచ్చిరా? ఉన్నది లేదు, ఉంచుకున్నది లేదు. అది లేదు, ఇది లేదు, 2 కూడా ఇవ్వలేదు. మరి పిల్లలకు స్కూటీలు ఇస్తున్నారు, ఇచ్చిరా? ఉద్యోగాలు ఇస్తున్నారు, ఇచ్చిరా? రోడ్లు బాగా చేస్తున్నారు, చేసిరా? మోరీలు బాగా చేస్తున్నారు, చేసిరా? రైతులకు రైతు బంధు అన్నారు, వేసిరా? ఒక్కసారి ఇట్లా వేసిరు అక్కడక్కడ కొంతమందికి. మళ్ళీ 2వ సంవత్సరం 2వ తాపైతే అది కూడా లేదు, ఏది లేదు. మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకంగా ఉన్నాయి. మళ్ళీ ఏది చేయకుండా మనకు కావాల్సిందంతా వైద్యం, విద్య 2 మనకి ఇంపార్టెంట్. పిల్లల చదువు, మనకు ఆరోగ్యం. ఆ 2టిని కూడా బొందబెట్టేసారు. 2 పార్టీలు కలిసి ఆ 2టిని బొందబెట్టేసారు. ఎక్కడన్నా పిల్లల చదువుల గురించి ఫీజు రియంబర్మెంట్ ఎవరన్నా ఇస్తురా? ఎక్కడన్నా ఫీజు రియంబర్మెంట్ వస్తుందా? మరి ఆరోగ్యశ్రీ ఎక్కడన్నా పనిచేస్తుందా? ఎక్కడ కూడా పనిచేస్తలేదు. అంతో ఇంతో ఇంకా మనకు మోదీ ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ నుంచి ఆ నిధుల నుంచే బస్తీ దవాఖానాలు ఏర్పడ్డాయి. ఆ బస్తీ దవాఖానాలు కూడా భారతీయ జనతా పార్టీ పుణ్యమా అని ఈరోజు అవన్నా ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించండి. చాలా మంది చాలా చెప్తారు, 2 సంవత్సరాలు గడిచింది, కానీ 2 సంవత్సరాలు దాచుకోవడానికి సరిపోయింది, ఇప్పటిదాకా చేయలేం కానీ ఇక చేస్తాం మళ్ళా అని వస్తారు. మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు గెలిపియండి మళ్ళా చేస్తామని చెప్పి ఇక రేపటి నుంచి రేపు ఒక్కరోజు వదిలిపెడితే
2 రోజుల తర్వాత స్టార్ట్ అవుతారు. పెద్ద క్వార్టరో చిన్న క్వార్టరో లేదంటే బీర్లో బిర్యానీలో నోట్లో ఓటుకు నోట్లో అన్ని పట్టుకొని వస్తారు, ఆశ చూపిస్తారు. మనము బీరుకు బిర్యానీకి క్వార్టర్కి మనం మక్కువ చూపించినట్లయితే మన పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టిన వాళ్ళం అవుతాం. మీరు మరి మీ పిల్లల భవిష్యత్తును ఆలోచించుకుంటారా? ఒక పూట తింటే మళ్ళా కూడా కనవడం బీరు బిర్యానీల కోసం పాకులాడతారు. ఒకసారి ఆలోచించండి. ఒక పూట కడుపు నిండా తినడం కోసమో మనం తాగడం కోసమో ఆలోచిస్తే ముందట మన పిల్లల భవిష్యత్తుని మనం ఒక 100 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈరోజు మోదీ గారు ఏం చెప్తారు? యువతని ఎంకరేజ్ చేయాలి, అవినీతి లేనటువంటి పరిపాలన అందిస్తే ముందు తరాల మన పిల్లల భవిష్యత్తు బాగుంటది అంటుడు. మరి మనమందరం కూడా ముందు తరాల మన పిల్లల భవిష్యత్తును ఆలోచిద్దామా? లేదు ఈరోజు వాళ్ళు ఇచ్చే ఓటుకు 500 1000 రూపాయలు ఇస్తారు, కానీ రేపు నువ్వు గెలిపించిన తర్వాత ఈ కాలనీలో ఇంతమంది కట్టగట్టుకొని పోయి గెలిచినటువంటి వాళ్ళ ముందర నిలబడి పని అడిగితే ఏమంటారమ్మా? ఏమంటారు? ఏ పోమా నువ్వు బలొచ్చినావు, ఏమైనా పుణ్యానికి వచ్చినావు, పుణ్యానికి ఓటేసినావా, ఓటు 1000 రూపాయలు తీసుకొని వేసినావు, నీకు అడిగే హక్కేడుంది అంటావు. నువ్వు అడగగలుగుతావా? మరి నువ్వు అడుగుతావా? సభదాకా మరలుస్తావు. మనం చేసేదంతా గదే బూర్దిలో వచ్చినా పన్నీరు అవుతుంది. చేస్తున్నాం కష్టపడుతున్నాం మంచి వ్యక్తులను గెలిపించుకోవాలనుకుంటున్నాం. లాస్ట్ రోజు వచ్చి ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళకే ఓటేస్తే ఏమైపోతుందంటే మళ్ళా మనం అడగలేకుండా మనమే నోరు పూసుకొని మళ్ళీ వెనక తిరగాల్సిన పరిస్థితి అవుతుంది. మరి అట్లా కాకుండా నిజంగా నీతికి నిజాయితీకి కట్టుబడి ఉన్నటువంటి అభ్యర్థులకు, మన గురించి ఫైట్ చేసే అభ్యర్థులకు ₹1 ఇవ్వకపోయినా నువ్వు ఈరోజు ఒకటే మాట తీసుకోవాలి. కావ్య దగ్గర, కావ్యకు కూడా ఒట్టిగా ఓటు ఎవరు వేయకండి. నేనే చెప్పిన ఒట్టిగా ఓటు ఎవరు వేయకండి. మీరందరూ చెప్పండి, నాకు ఓటుకు మాకు నోటొద్దు, బీరొద్దు, బిర్యానీలు వద్దు, డబ్బులు వద్దు, కానీ ఈరోజు మేము ఒక్కొక్కరం ఒక గల్లీకెళ్ళి 50 ఓట్లు వేపిస్తాము, నిన్ను గెలిపిస్తాము. కానీ రేపు గెలిచిన తర్వాత మా వెంటుండి ఈ కాలనీని అభివృద్ధి చేయడానికి నువ్వు సిద్ధమా అని అడిగి మాట తీసుకోండి. మీరు అది మాత్రం తీసుకోండి. నేను కూడా చెప్తున్నా, ఎందుకంటే ఆ మాట మేము ఇస్తాం, ఆమెకు మేము ఇస్తాం, మీకు ఆమె ఇస్తాం. ఆ మాట తీసుకొని తప్పకుండా మీ వెంట ఉండాలి అని చెప్పి అడిగి మీరు ఓట్ వేయండి. అది మాత్రం మేము ఇవ్వగలుగుతాం. ఇక ఓట్లు నోట్లు బీరు బిర్యానీలు ఇచ్చి మన పిల్లల భవిష్యత్తును పాడు చేయడానికి మేము సిద్ధంగా లేము. ఈసారి కాకపోతే నెక్స్ట్ సారి గెలుస్తామేమో, కానీ బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లల జీవితాలను తాకట్టు పెట్టి మేము ఓట్లు అడగదలుచుకోలేము. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించండి. మరి అందరు కూడా ఇది అడుగుతారు, మరి అందరి గురించి చెప్తున్నామ్మా వాళ్ళు ఏం చేయలేరని ఓటు ఎందుకు వేయొద్దని చెప్తున్నారు కదా, మరి భారతీయ జనతా పార్టీకి ఎందుకు వేయాలి అని అడుగుతారు. అడిగినప్పుడు మీరు ఒక్కటే చెప్పండి, ఇంతో అంతో ఇక్కడ రోడ్లు పడ్డాయి అంటే అది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి 14-15 ఫైనాన్స్ నిధుల కింద పడ్డాయి, మా ఎంపీ గారి నిధుల కింద పడుతున్నాయి ఈ రోడ్లు. కాబట్టి ఓటు వేయండి అని ధైర్యంగా అడగండి. ఇక్కడ వీధి లైట్లు ఏవైతే ఉన్నాయో, LED లైట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ మా నరేంద్ర మోదీ గారు ఇచ్చినాయి. కాబట్టి ఇది నిజం, మాకు ఓటు వేయమని అడగండి. ఇంటికి ఒక బాత్రూమ్ కి మనం నిధులు ఇచ్చినాం మోదీ గారి నిధుల నుంచి. కాబట్టి ఆ బాత్రూమ్లు మావి కాబట్టి మేము ఓటు అడుగుతున్నాం, ఓటు వేయండి అని అడగండి. ఒకవేళ రేషన్ షాప్లలో ఇస్తున్నటువంటి బియ్యం మా నరేంద్ర మోదీ గారి మేము నిరూపిస్తాము, అందుకు మాకు ఓటు వేయండి. వాళ్ళైతే నిరూపించమని అడగండి, అందుకే ఓటు వేయమని అడగండి. ఎక్కడైతే శ్మశాన వాటికలు కట్టించిరో అవి మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు కట్టించారు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి నివసిస్తుంటారు, సొంత భూములు ఉన్నాయి. ఎవరిదన్నా వాళ్ళ ఇంట్లో అఘాయిత్యం జరిగేదన్నా అయితే వాళ్ళని ఎక్కడ కూడా సొంత భూములలో కానీ ఎక్కడ కూడా మరి వాళ్ళ అంత్యక్రియలు చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆలోచించి శ్మశాన వాటికలు కట్టించినటువంటి ఘనత మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి నిధులతోటే అని చెప్పి మీరు అడగండి. రైతులకు రైతు వేదికలు లేక వాళ్ళ
కష్టార్జితం చెప్పుకోవాలంటే వేదికలు లేకపోతే మరి రైతు వేదికలు కట్టించింది నరేంద్ర మోదీ గారి నిధులతోటి అని చెప్పండి. ఇవన్నీ చెప్పండి. ఇవన్నీ మనమే ఇస్తున్నాం. ఇంకా చాలా ఉన్నాయి. ఉజ్వల గ్యాస్ కావచ్చు, బేటీ బచావో బేటీ పడావో కింద కావచ్చు, అక్క కూడా చెప్తుంది. చాలా ఉన్నాయి. అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చేస్తుంది కాబట్టి, రేపు చేపిస్తుంది కాబట్టి, నిలబడి ఫైట్ చేస్తారు కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని చెప్పి అడగాలని చెప్పి కోరుకుంటున్నాను. అడుగుతారామా? అడుగుతారా? అడుగుతాను వాళ్ళందరూ చేయలేపండి. ఏపిస్తామన్న వాళ్ళందరూ జై బీజేపీ అనండి. ఒకరే అంటున్నారు. మరి మీరు అందరూ ఏపీనా? ఏపీస్తారా? ఏపీనా? భారతీయ